नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అధ్యయనానికి అందరికీ స్వాగతం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం 14వ శ్లోకం, అందులో భీష్ముడు భగవంతుని యొక్క వివిధ నామాలను ఆయన తెలియజేయడం ప్రారంభించాడు. అందులో ఇప్పటివరకు మనం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన అనే దానిలో ఇప్పటి వరకు విశ్వ విష్ణు వషట్కార భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృత్, ఆ తర్వాత భావ అనేటువంటిది 7 నామాలు ఇప్పటివరకు మనం చర్చించడం జరిగింది. అంటే మొదటి ఈ మంత్రంలో మొత్తం 9 నామాలు ఉన్నాయి. ఇక మిగిలినవి 2 నామాలు ఈరోజు 8వది సమయం ఉంటే 9వది కూడా మనం చర్చిస్తాం. 8వ నామం భూతాత్మ అనేటువంటిది. భూతాత్మ అంటే సమస్త జీవుల ప్రాణము లేదా ఆత్మ అని అర్థం. భూత అంటే ఏమిటి అర్థం? భూత అంటే ఉనికిలో ఉన్నది అని అర్థం. ఇక్కడ భూత అనేది ఆత్మ అనే దానికి పర్యాయపదంగా కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఆత్మ అంటే ఉనికిలో ఉన్నది కదా. అందుచేత ఆత్మ భూత అనేవి చాలా దగ్గర పదాలు. ఆత్మ అంటే ప్రాణం అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు మనం. అంటే దేనికైతే జీవాన్ని ఇస్తుందో దేని వలనైతే ఉనికి ఉంటుందో, ఏది దేని యొక్క సారాంశమో అది అని అర్థం అన్నమాట భూతాత్మ అంటే. అంటే ఉదాహరణకు కృష్ణుని యొక్క నామాలలో విశ్వాత్మ అనే ఒక నామం ఉంటుందన్నమాట. అంటే ఆయన ఈ విశ్వానికి జీవనాధారం. ఈ విశ్వంలో ఉన్న జీవసూత్రం ఎవరంటే కృష్ణుడే. అంటే ఏదైతే ఉనికిలో ఉందో ఆ ఉనికిలో ఉన్నదానికి ఆత్మ అయినటువంటి వాడు, దానికి ప్రాణమునిచ్చేటువంటి వాడు అని అర్థం వస్తుంది అనమాట ఈ నామానికి అర్థం. కాబట్టి ఈ విశ్వంలో ఉన్న జీవసూత్రం ఎవరంటే కృష్ణుడే జీవసూత్రం అన్నిటికీ కూడా. కృష్ణుడు ఆత్మ అయినప్పటికీ ఆత్మకు మరొక పర్యాయ పదం జీవుడు. 7వ అధ్యాయమే కదా, అందులో అహమాత్మ గుడాకేశ అని చెప్పి అంటాడు. అహమాత్మ, నేనే ఆత్మను అని. అంటే ఇక్కడ కృష్ణుడు ఇక్కడ ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం.
అంటే కృష్ణుడే ఆత్మ అయినప్పటికీ ఆత్మకి మరొక పర్యాయ పదం ఏమిటి? జీవుడు అని కూడా అంటాం. అలాగే ఆత్మని జీవభూత అని కూడా అంటారు. జీవభూత అంటే జీవం ఉన్న ప్రాణి అని అర్థం. దీనికి వ్యతిరేక పదం ఏమిటి? స్థూలభూత. స్థూలభూత అంటే జీవం లేని జడ పదార్థాన్ని స్థూలభూత అని చెప్పుకుంటారు. అంటే భూత అంటే ఇక్కడ అర్థం వస్తుంది, ఉనికిలో ఉన్నదని వస్తుంది. జీవభూత అంటే ప్రాణం ఉన్నటువంటి జీవి. స్థూలభూత అన్నాం అనుకోండి అంటే జడ పదార్థం. కాబట్టి భూత అంటే పదార్థము, ఉనికిలో ఉన్నది అని అర్థం. మరి దానికి ఆత్మ అయిన వాడు ఎవరు అంటే కృష్ణుడు, విష్ణువు అని దీనికి అర్థం వస్తున్నారు వారు. అసలు జీవం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు, నేనే సమస్త జీవుల జీవనాన్ని అని చెప్పన్నాడు. జీవనం సర్వభూతానాం అంటాడు కృష్ణుడు. నేనే సర్వజీవుల యొక్క సకల జీవుల చూడండి, జీవనం సర్వభూతానాం చూడండి, అక్కడే వచ్చేసింది మనకి. సకల జీవుల యొక్క జీవనమును నేనే అని చెప్పి అంటాడు కృష్ణుడు. భాగవతంలో కూడా మనకి జీవో జీవస్య జీవనం అని చెప్పబడింది మొదటి స్కందంలో. కాబట్టి ఈ అంశాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అయితే మనకున్నటువంటి ఈ ద్వంద్వ ఆలోచన విధానం ఏదైతే ఉందంటే డ్యూయలిస్టిక్ థింకింగ్ అంటాం. ద్వంద్వ ఆలోచన విధానం వల్ల దీన్ని గ్రహించడం మనకు చాలా కష్టం. ఎందుకంటే ఈ సందర్భంలో మనం ద్వైతం పరంగా కాకుండా అద్వైతం పరంగా ఆలోచించాలన్నమాట. మనం ద్వైతులమా అద్వైతులమా? ఇక్కడ ఏమంటారంటే ఈ విషయంలో మన ద్వైతం పరంగా కాకుండా, ద్వైతం అంటే రెండు, కానీ ఇక్కడ అద్వైతం పరంగా ఆలోచించాలి. ఎందుకంటే ఉన్న ఏదైతే ఉనికిలో ఉందో, ముందు మరొక చోట ఏమంటున్నాడు ఆయన, భూత అని చెప్పి భూతకృత్ భూతభృత్ అనేటువంటి మాటలు వచ్చాయి. అంటే ఏదైతే ఉనికిలో ఉందో అదంతా కూడా ఎవరు? విశ్వం. విశ్వం అంటే ఏదైతే సర్వత్రా వ్యాపించి ఉందో, ఏదైతే ఉనికిలో ఉందో అదే అని చెప్పన్నాం. అదే కృష్ణుడే. మళ్ళీ దానిలో ప్రవేశించి దానికి ప్రాణాన్ని ఇచ్చేది కూడా కృష్ణుడే అని చెప్పుకుంటున్నాం. అయితే మరి ద్వైతం కాకుండా అద్వైతం పరంగా ఆలోచించాలని ఎవరైనా చెప్తే మనం సాధారణంగా ఏమంటాం, ఇదేమిటి మీరు మాయావాదం మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటాం మనం. కానీ అసలు ఇక్కడ అసలైనటువంటి సిద్ధాంతం ఏమిటి? వాస్తవానికి మన సిద్ధాంతం ఏమిటి? చాలా రకరకాల తత్వాలు ఉన్నాయి. శంకరాచార్యుల వారు అద్వైతం ఇచ్చారు, రామానుజాచార్యుల వారు వచ్చి విశిష్టాద్వైతం ఇచ్చారు, మధ్వాచార్యుల వారు వచ్చి శుద్ధద్వైతం ఇచ్చారు, మరొకరు వచ్చి ద్వైతాద్వైతం ఇచ్చారు. చివరిగా చైతన్య మహాప్రభు వచ్చి మొత్తం 4 సాంప్రదాయాల్ని ఆయన క్రోడీకరించి ఏ సిద్ధాంతాన్ని ఇచ్చారు మనకు? అచింత్య భేదాభేద సిద్ధాంతాన్ని మనకి ఇచ్చారనమాట. అంటే అచింత్య భేదాభేద సిద్ధాంతం అంటే ఏమిటంటే ఎక్కడ ద్వైతాన్ని చూడాలో అక్కడ దాన్ని చూడాలి. అంటే ఎక్కడ భేదాన్ని చూడాల్సిన చోట భేదాన్ని చూడాలి, ఎక్కడైతే అభేదాన్ని చూడాలో అక్కడ అభేదాన్ని చూడాలి. అంటే ఎక్కడైతే ఏకత్వం చూడాలో అక్కడ ఏకత్వాన్ని చూడాలి, భేదాన్ని చూడాల్సిన చోటన భేదాన్ని చూడాలి. అందుచేత ఏకత్వాన్ని చూడాల్సిన చోటేమో ద్వైతం చూస్తే తప్పు, ద్వైతం చూడాల్సిన చోట ఏకత్వం చూస్తే తప్పు. ఉదాహరణకి ఈ విశ్వంలో పరమ పురుషులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే పరమ పురుషుడు కదా. కానీ ఎవరైనా ఒకరికంటే ఎక్కువ పరమ పురుషులు ఉన్నారని అన్నారనుకోండి, ఒకరికంటే ఎక్కువ మంది నియంత్రులు ఉన్నారని భావిస్తే అదేమవుతుంది? ఏదేదో క్రైస్తవులు మహమ్మదీయులు చెప్పినట్టుగా ఏంటిది దేవుడికి సైతాన్ అనేటువంటి ఒక పోటీదారుడు ఉన్నట్టుగా అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? అది తప్పుడు ద్వంద్వానికి దారితీస్తుంది అన్నమాట. అంటే అక్కడ ద్వైతం చూడకూడదు మనం, అసలు సాధ్యం కాదు. ఒక్కడే పరమనియామకుడు, ఒక్కడే. కాబట్టి కృష్ణుడు అద్వైతుడు అంటే కృష్ణుడి వంటి వాడు రెండోవాడు ఎవడూ లేడు అని. అంటే కృష్ణుడి వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అంటే ఆయనతో సమానమైన వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. కాబట్టి కృష్ణుడు అద్వైతుడు. కానీ జీవులు మాత్రం, జీవుల విషయంలోకి వస్తే ద్వైతం ఉంది. ఎందుకంటే జీవులు అనంతంగా ఉన్నారు, కానీ భగవంతుడు ఒక్కడే. భగవంతుడి విషయంలో మనం అద్వైతం వాడాలి, జీవుల విషయంలో మనం ద్వైతాన్ని చూడాలి. కాబట్టి ఏకత్వం ఉన్న చోటేమో ద్వైతాన్ని లేదా అనేకత్వాన్ని చూడడం ఒక పొరపాటు. సో ఆ కోణంలో మనం చూస్తే మనం అద్వైతవాదులమై, ఎందుకంటే ఉన్నది ఒక్కటే అని మనం అంగీకరిస్తాం. ఆ ఒక్కటే ఏమిటంటే కృష్ణుడే, సమస్తం కృష్ణుడే. ఆ విధంగా మనం అద్వైతులం ఆ విషయంలో.
కానీ కృష్ణుడు అంటే ఆయన సమస్త ఉనికి కంటే భిన్నంగా ఉంటాడు. దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా, విశ్వం విష్ణు అని చెప్పన్నాం. సమస్తము ఆయనే, సమస్తము ఆయనే అయినప్పటికీ ఆయన దీనికి భిన్నంగా కూడా ఉంటాడు. అందుకే విష్ణు అంటే మళ్ళీ ప్రవేశిస్తాడని చెప్పుకున్నాం. అంతే ఆయనే అయితే ఆయనే ఎలా ప్రవేశించగలడు? రెండూ ఉన్నాయి. అంతా ఆయనే, అంతా ఆయన కాదు కూడా. భేదం ఉంది, అభేదం కూడా ఉందన్నమాట. కాబట్టి కానీ కృష్ణుడే అంటే కృష్ణుడు అంటే అర్థం ఏంటంటే ఆయన సమస్త ఉనికికి భిన్నంగా ఉంటాడు, అదే సమయంలో భిన్నం కాకుండా కూడా ఉంటాడు. అది ఎలా సాధ్యం? ఎందుకంటే ఆయనే భూతాత్మ అని చెప్పన్నాం. భూతాత్మ అంటే జీవించే ప్రతిదానికి ఆయనే ప్రాణం. కానీ అదే సమయంలో ఆయన వాటికి అతీతంగా కూడా ఉంటాడు, వేరుగా కూడా ఉంటాడు. 9వ అధ్యాయంలో అదే కదా చెప్తాడు ఈ రాజవిద్య అనేటువంటి పరమ గుహ్య యోగం అనే దాంట్లో ఈ మాట అక్కడ వస్తుందన్నమాట. ఆయన ఏమంటాడంటే సర్వము నాయందే ఉంది కానీ నేను వాటి ఎందు లేను అంటాడు. కాబట్టి జీవించే ప్రతిదానికి కృష్ణుడే ప్రాణం, కానీ అదే సమయంలో ఆయన వాటికి అతీతంగా కూడా ఉంటాడు. అంటే ప్రతి జీవికి తమదైన ఒక ప్రత్యేక వ్యక్తిగత ఉనికి అనేది ఉంటుంది మనందరికీ కదా, మనందరం వ్యక్తులం. కానీ మన వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా స్వతంత్రమైంది కాదు. అందుకే ఇక్కడ జీవుల్ని విభిన్న అంశాలు అని చెప్పి అంటారు. అంటే మనకి స్వాంశ విభిన్న అంశ అని చెప్పి ఉంటున్నాయి. కృష్ణుని యొక్క స్వాంశలు అంటే ఎవరు అంటే కృష్ణుని నుండి విస్తరించినటువంటి వాళ్ళు, ఆయన యొక్క అంశాలు కళలు అని చెప్పి అంటాం కదా. అంటే వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్లేనరీ పోర్షన్స్ అని చెప్పి అంటారు భాగవతంలో. ప్లేనరీ ఎక్స్పాన్షన్స్ అని చెప్పి అంటాం. అంటే కృష్ణుడి నుంచి విస్తరించినప్పటికీ అవి సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. రూపంలో ఉదాహరణ చెప్తారు, భౌతిక ప్రపంచంలో కేజీ బెల్లం నుండి ఇంకో కేజీ తీయలేం కదా. కేజీ నుండి పావు కేజీ తీస్తే అది 30 ఉంటుంది, తీయబడింది పావు కేజీ ఉంటుంది. అంతేగాని కేజీ బెల్లం నుంచి పావు కేజీ తీస్తే అది కూడా కేజీ ఉండడం, ఇది కేజీ ఉండడం జరుగుతుందా? జరగదు. కానీ కృష్ణుని యొక్క విస్తరణలు ఎవరైతే స్వాంశలు అని చెప్పి అనుకుంటున్నామో, ఎంతమంది విస్తరించినా సరే వారు కృష్ణుడితో సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా నేరుగా విష్ణు తత్వాలు అవుతాయి అవన్నీ కూడా. అయితే వైవిధ్యమైన లేదా ప్రత్యేక భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని విభిన్న అంశాలు అని చెప్పుకుంటారు. అంటే జీవాత్మలు. విభిన్న అంటే పూర్తిగా వేరుగా లేదా ప్రత్యేకంగా ఉన్నది అని అర్థం. కానీ ఈ పదాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. విభిన్న అంశ అంటే ఏంటంటే అలాగని మనం పూర్తిగా భగవంతుడితో సంబంధం లేకుండా అన్నాం, కట్ చేసేసినట్టుగా. అది కుదురుతుంది? అసలు భగవంతుడితో సంబంధం లేకుండా మనం ఉండగలమా? ఎందుకంటే ఆయనే కదా భూతాత్మ అన్నప్పుడు ఆయనే మనకి ఆధారమైనటువంటి వాడు. కాబట్టి విభిన్న అంశ అంటే పొరపాటున అంటే మనం పూర్తిగా విడిగా ఉన్నాం అనమాట అని అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ పదాన్ని. అంటే భగవంతునికి పూర్తిగా వేరుగా లేము మనం అన్ని విధాలా కృష్ణుడిపై ఆధారపడి ఉంటాం కాబట్టి పూర్తిగా వేరుగా ఉండే ప్రశ్నే లేదనమాట. అంటే ఈ శక్తిని ప్రదర్శించడంలో లేదా ఐశ్వర్యాలను కలిగి ఉండే సామర్థ్యంలో, అంటే దీన్ని ఏమంటామంటే క్వాంటిటీ పరంగా, పరిమాణ పరంగా జీవులు భగవంతుడి కంటే పూర్తి భిన్నంగా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఆయన ఎవరో మన భగవంతుడు ఆయన దానికి ఏం చెప్తాం పదాలు మనకి, భగవంతుడు విభువు, మనం అణువులం. సో కాబట్టి ఆ విషయంలో పూర్తి భిన్నంగా ఉంటారు జీవులు అంటే మనం. కానీ గుణరీత్యా వచ్చి చూస్తే అంటే క్వాలిటీ పరంగా చూస్తే మనం భగవంతుడికి భిన్నమైనటువంటి వాళ్ళం కాదు. మనల్ని భగవంతుడి నుంచి వేరు చేయడానికి లేదు. అంటే భగవంతుడే సమస్త జీవులకు జీవనాధారం. భగవంతుని యొక్క స్వభావమే జీవులలో ఉండడం అనేది ఉంది. కాబట్టి మనకు కూడా జీవం ఉంది. మనకి ఎందుకు జీవం ఉంది అంటే భగవంతుడు జీవంతో ఉన్నాడు కాబట్టి. అంటే మరొక ఉదాహరణ చెప్పాలంటే ఈ అగ్ని నుండి ఎగసిపడేటువంటి నిప్పు రవ్వల్లో ఎందుకు నిప్పు ఉంది అంటే అగ్నిలో ఉంది కాబట్టి. అలాగే మనలో ఎందుకు జీవం ఉంది అంటే కృష్ణుడే జీవం కాబట్టి. కాబట్టి భగవంతుడైన సజీవుడు చూడండి. మళ్ళీ ఆ విశ్వంలోకి పరమపురుషుడు ప్రవేశించే ఉదాహరణ అంటే భాగవతం 2వ స్కంధంలో మనం చెప్పుకున్నాం కదా. ఈ విరాట్ రూప వర్ణన వచ్చినప్పుడు అంటే ఆయన ప్రవేశించినప్పుడే ప్రతిదానికి కూడా జీవం వస్తుంది. అసలు మొత్తం ఈ భౌతిక ప్రపంచానికి జీవం వచ్చేది ఎప్పుడు? మహావిష్ణువు ప్రవేశించాడు. మళ్ళీ బ్రహ్మాండాలకు జీవం వచ్చేది ఎప్పుడు? గర్భోదక సహిష్ణుగా ప్రవేశించినప్పుడు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మూలకాలన్నీ పనిచేయడం మొదలయ్యేది ఇప్పుడు క్షీరోదక సహిష్ణుగా ప్రవేశించినప్పుడు.
కాబట్టి ఆయన సమస్తాన్ని ఉపసంహరించుకున్నప్పుడు ప్రతిదీ ఆయన శరీరంలోనే ప్రాణం లేనట్లుగా విశ్రమిస్తుంది. బట్టి ఎప్పుడైతే ఉపసంహరించుకుంటాడో ఆయన శరీరంలోనే మళ్ళీ అన్నీ లీనమైపోతాయి. ఎలా ఉంటాయంటే ప్రాణం లేనట్లుగా విశ్రమిస్తాయి. అంటే అక్షరాల ప్రాణం లేకపోవడం అని కాదు, కానీ ఒక నిశ్చల స్థితిలో లేదా ప్రాణం లేనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆయనే సమస్త జీవుల యొక్క ప్రాణము, అందుకే భూతాత్మ అని చెప్పబడింది. శ్రీ వైష్ణవులు శరీరీ భావన అని చెప్పి ఒక సిద్ధాంతం చెప్తారు వాళ్ళు. అంటే ఈ శరీరం అనేది ప్రాణం లేనిది. ఆత్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడే అప్పుడు ఏమవుతుంది, ఆ శరీర కార్యకలాపాలన్నింటినీ కూడా నియంత్రిస్తూ ఈ ఆత్మ నిర్దేశిస్తూ ఉంటున్నారు. అదేవిధంగా భగవంతుడు కూడా ప్రతి ఒక్క జీవిలోకి ప్రవేశించి వారిని నియంత్రిస్తూ నిర్దేశిస్తూ ఉంటాడు. అంటే వాస్తవంగా జీవుణ్ణి ఒక శరీరంలోకి తీసుకువెళ్ళేది, ఆ శరీరం నుండి బయటికి తీసుకెళ్లేది కూడా ఎవరు? పరమాత్మ తీసుకెళ్తున్నాడు కదా. ఆ విధంగా ఆయన ఏం చేస్తాడు, ప్రతి జీవిలోకి ప్రవేశించి ఆయన నియంత్రిస్తూ నిర్దేశిస్తాడు. కాబట్టి కృష్ణుడు జీవో జీవస్య జీవనం, చూడండి, జీవించే ప్రతిదానికి కూడా ఆయనే ప్రాణం. జీవించే ప్రతిదానికి ఆయనే ప్రాణం. ఇక భక్తుల విషయానికి వస్తే కృష్ణుడు లేకపోతే వారికి అసలు ప్రాణమే లేనట్టు అనిపిస్తుంది అనమాట. అందరికీ ఆయనే జీవం, కానీ ప్రత్యేకించి భక్తులు తెలుసుకోగలుగుతారు మనకి జీవం కృష్ణుడే కదా. అంటే కృష్ణుడితో కలిసి జీవించడమే అసలైనటువంటి జీవితం. మరి కృష్ణుడు లేకపోతే జీవితానికి అర్థమే లేదు భక్తుల విషయానికి. అంటే కృష్ణ చైతన్యవంతులు అయిన తర్వాత, కృష్ణ చైతన్యవంతులు కాకముందు అంటే దాని అర్థం మనం జీవోత్సవాలుగా ఉన్నట్టే కదా, అంతే కదా. కృష్ణుడు వెళ్ళిపోతే ఇంకా అక్కడ జీవితం దాదాపుగా ఆగిపోతుంది అనమాట. జీవితానికి ఎలాంటి మనుగడ అనేది ఉండదు, అసలు జీవమే ఉండదు. ఇప్పుడు మనం చేసే కార్యకలాపాలని మనం చూస్తే మనం ఎందుకు ఉదయాన్నే నిద్రలేస్తాం, ఎందుకు మనం అనేక రకరకాల పనులు చేస్తాం అంటే దానికి ఒక అర్థం ఉంది. మన జీవితానికి, భక్తుడి జీవితానికి ఒక అర్థం ఉంది. అంటే మనకి అందులో ఒక భావం ఉందన్నమాట. అంటే మన జీవితానికి భావం అంటే విలువ అని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి భక్తుల జీవితానికి ఒక భావం ఉంది, అంటే భక్తుల జీవితానికి ఒక అర్థం ఉంది. ఏమిటి అర్థం అంటే కృష్ణుడే ఆ నిజమైనటువంటి అర్థం భక్తుల జీవితానికి. అలా కాదనుకోండి, ఇప్పుడు కృష్ణుడు మన జీవితానికి అర్థం కాకపోతే, అంటే మన జీవితానికి కృష్ణ చైతన్యం అనేది లేకపోతే మరి బయట వాళ్ళకి మరి ఏ భావంతో పనిచేస్తున్నారు చెప్పండి. మనం అంటే మనం ఉదయాన్నే నిద్ర లేవడం కావచ్చు, మనం చేసే ప్రతి పని కూడా కృష్ణుడు ఉన్నాడు, కృష్ణ సంబంధంగా మనం చేస్తున్నాం. మరి బయట వాళ్ళకు కూడా ఏదో ఒక మోటివేషన్ ఉండాలి కదా. బయట వాళ్ళు మరి కష్టపడి పనిచేస్తున్నారు, లారీలు తోలుతున్నారు, లేకపోతే అంతా కాపీ వాళ్ళు పని చేస్తున్నారు, అన్ని రకాల పనులు చేస్తున్నారు. మనకంటే ఒక భావం ఉంది జీవితంలో, అంటే కృష్ణ భావన. అందుకే శ్రీల ప్రభుపాద కృష్ణ భావన అమృత సంఘం అన్నారు. మరి బయట వాళ్ళకి ఏమిటి మోటివేషను అంటే వాళ్ళకి ఏదో ఊహాజనితంగా ఏదో ఉంటుంది ఒకటి, అంటే ఏదో ఒకటి ఉండాలి ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి. అయితే అది బయట వాళ్ళకి ఊహాజనితమైనది ఏదో ఉంటుందంటే, దేనికోసం బతుకుతున్నారో నువ్వు అంటే వాడు ఏదో వాడి జీవితంలో ఏదో కొన్ని విలువలు పెట్టుకుంటాడు అనమాట, కానీ ఊహాజనితం అయ్యాలి. ఎందుకంటే కృష్ణ సంబంధం కాదు కదా అది. అలాగే అంటే ఒక వ్యక్తి ఇప్పుడు చూడండి, కుటుంబాన్ని పోషించడం కోసం ఎందుకంత కష్టపడతాడు? ఎందుకంటే ఆ కుటుంబం అతనికి ఒక అర్థాన్ని ఇస్తుంది, అంతే కదా. కుటుంబం వాడికి ఒక అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి వాడు ఏమనుకుంటాడు, నేను చేసే పని ఇదే, ఈ కుటుంబంతో నాకు ఉన్న సంబంధమే నాకు గుర్తింపు, అందువల్ల నేను వీళ్ళందరికీ కోసం కష్టపడాలి అని అనుకుంటాడు ప్రతి జీవి కూడా. కానీ అసలైన నిజమైన అర్థం ఏమిటంటే కృష్ణుడే వాస్తవంగా. ప్రభుపాదులు వారు చెప్తారు కదా, ప్రతి ఒక్కరూ కృష్ణుడు ఏమంటాడు, మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ, ప్రతి ఒక్కరూ నా మార్గంలోనే ఉన్నారంటాడు. దీన్ని బయటకు వెళ్తే ఎవరికి కృష్ణుడి గురించి తెలియదు. మరి అందరూ కృష్ణుడు ఎలా అంటున్నాడు, అందరూ నా మార్గంలో ఉన్నారని. నేను ప్రభుపాదులు వారు చెప్తారు, ఏమంటారంటే ప్రతి ఒక్కరూ కృష్ణుడిని సేవిస్తున్నారు, ఒకరు ప్రత్యక్షంగా ఒకరు పరోక్షంగా. ప్రత్యక్షంగా నేరుగా కృష్ణుడికి సేవ చేస్తాం, పరోక్షంగా అంటే ఆయన ప్రతినిధి అయినటువంటి మాయకు సేవ చేస్తున్నాం. కాబట్టి ఒక విధంగా చూస్తే ప్రతి ఒక్కరూ కృష్ణునే సేవిస్తున్నారు. అందుకే ఇక్కడ ఏమన్నారంటే ఎవరు దేనికోసం పనిచేస్తున్నా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా కృష్ణుడి కోసమే జీవిస్తున్నట్టు లెక్క. కాబట్టి కృష్ణుడు అంటే భక్తులు ఏం చేస్తారు, కృష్ణుడి సేవ కోసమే ఉదయాన్నే నిద్రలేస్తారు, మనం కృష్ణుడికి సేవ చేస్తాం. కానీ ఇతరులు ఏం చేస్తారు, కృష్ణ చైతన్యం లేకుండా వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఎలాంటివంటే
కేవలం జీవం లేని శవాలు లాంటివి అనమాట. చూడండి. ఆ? వారు ఏదో అర్థం ఉన్నట్లే నటిస్తూ పనులు చేస్తుంటారు బయట. కానీ అక్కడ నిజానికి అభావం అనేది ఉంటుందన్నమాట. భావం లేదు వాళ్ళకి. అభావం అంటే అసలైన అర్థం లేదు జీవితానికి. ఎందుకంటే కృష్ణ చైతన్యం లేదు కాబట్టి అదంతా కూడా అర్థరహితం అనమాట. అంటే భక్తులు కానివారు చేసే పనులన్నీ ఎలాంటి వట అంటే ఇక్కడ చెప్తున్నారు ఆచార్యులు, అప్పటికే ఆరిపోయిన బూడిదలో నెయ్యి పోయడం లాంటి వట. నిప్పుంటే పోస్తే వంట వస్తుంది, కానీ ఆరిపోయిన దాంట్లో నెయ్యి పోస్తే ఏమొస్తుంది చెప్పండి, అదంతా పూర్తిగా వ్యర్థం అనమాట. కాబట్టి కృష్ణుడే సమస్త జీవుల యొక్క జీవనాధారం. మనం ఏదైనా సరే, అసలు ఏదైనా ఒక పని చేయగలుగుతున్నామంటే దానికి ఏకైక కారణం ఏమిటి? కృష్ణుడు మనకు జీవాన్ని ప్రసాదించడమే. ఆయనే మనకు మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ అని చెప్పన్నాడు. ఆయన నుండే మనకి స్మృతి, జ్ఞానము, విస్మృతి అంటే మర్చిపోవడం అన్నీ కూడా కలుగుతున్నాయి. అంటే అంటే చాలామంది చూడండి, అందరికీ కూడా సామర్థ్యాన్ని ఇచ్చేది కృష్ణుడే. అంటే శ్రమించడానికి అసలు అర్హత లేని పనులకు కూడా, ఏదైనా ఒక పని ఉంటుంది, అసలు ఆ పని కోసం కష్టపడకూడదు, అలాంటి పనులు ఎవడో చేయకూడదు, అనవసరమైన పనులు అనుకున్న వాటి కోసం కూడా చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా కృష్ణుడి నుంచే వస్తుంది అనమాట. చూడండి, ఎప్పుడైతే కృష్ణుడు ఆ చైతన్యాన్ని ఉపసంహరించుకున్నప్పుడు శరీరంలో జీవం పోతుంది. కృష్ణుడు ఏర్పాటు చేసిన ప్రకృతి నియమాల ప్రకారం ఎప్పుడైతే సమయం ముగిసిపోతుందో అప్పుడు అన్నీ ముగిసిపోతాయి. అంటే చూడండి, కృష్ణుడు ఎప్పుడైతే ఉపసంహరిస్తాడో, చైతన్యాన్ని ఉపసంహరించుకున్నప్పుడు ఇప్పుడు జీవించి ఉన్నప్పుడు శరీరంలో ఏవైతే మూలకాలు ఉన్నాయో, మరణించే కూడా అవే మూలకాలు ఉంటాయి కదా. చూడండి, అవే పంచభూతాలు ఉంటాయి, అవే శారీరక మూలకాలు మునిపటిలాగే ఉంటాయి. కానీ జీవం ఉపసంహరింపబడగానే ఆ శరీరం మరణించిందని చెప్తారు. కానీ ప్రభుపాదుల వారు అంటారు, బాడీ ఈజ్ ఆల్వేస్ డెడ్ అంటారు. శరీరం అనేది ఎప్పుడు శవమే. కానీ ఇందులో కృష్ణుడు పరమాత్మగా ఇందులో జీవుని తీసుకొచ్చాడు కాబట్టి ఇది శవంగా ఉంది. శవము కానిది శవం అంటారు. శవం అంటే మంగళప్రదమైనది. అది ఎప్పుడైతే ఆ మంగళప్రదమైనది బయటకు వస్తే అప్పుడు ఏమవుతుంది? ఇది శవం అయిపోతుంది. చూడండి, అందుకే విష్ణు సహస్రనామంలో చూస్తాం, కృష్ణుడికి శివ అనేది ఒక పేరు, అంటే మంగళప్రదమైన వాడని చెప్పారు. కాబట్టి ఎక్కడైనా సరే జీవం ఉంది అంటే అది కృష్ణుడే అని మనం అర్థం చేసుకోవాలి. అసలు జీవం లేని చోట ఎక్కడుంది చెప్పండి? ప్రతి చోట జీవం ఉంది అంటే దాని అర్థం ప్రతి చోట ఎవరున్నారు? ప్రతి చోట కృష్ణుడు ఉన్నాడు. సరే, శంకరాచార్యులు వారు ఈ నామానికి ఏమర్థం చెప్తారంటే, ఆయన ఏమంటారంటే భూతాత్మ అంటే సమస్త జీవుల సారాంశము, అంతర్యామి అని చెప్తారు ఆయన. సమస్త జీవుల యొక్క సారం ఏమిటి? సారం ఏమిటంటే జీవమే సారం కదా. జీవుల సారం జీవమే, అంతర్యామి అని చెప్పి అంటారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవికి తోడుగా పరమాత్మ ఉంటాడు. ఆయన్నే అంతర్యామి అని పిలుస్తారు, పరమాత్మనే. నిజానికి పరమాత్మ అనే పదం దాదాపుగా భగవంతుడు అనే పదానికి సమానార్థకం అనమాట, సమానమైనటువంటి అర్థం ఇస్తుంది. ఈ గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో మనం చూస్తే, అంటే భాగవత శ్లోకం ప్రకారం దీనిని తరచుగా అంతర్యామికి పర్యాయ పదంగా వాడుతుంటాం, పరమాత్మ, భగవంతుడు అనేటువంటి దాన్ని. అంటే దాని అర్థం ఏంటి? అంతర్యామి అంటే అంతర్ అంటే లోపల, యామి అంటే నివసించేవాడు అని అర్థం, లోపల నివసించేవాడు అని. అయితే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఇది ఒక పెద్ద ప్రశ్న అనమాట. అంతర్యామి అంటే లోపల నివసించేవాడు అని చెప్పుకున్నాం కదా. అయితే సరే, పరమాత్మ అంతర్యామి సరే, అయితే అంతర్యామి ఆత్మ లోపల ఉంటాడా, లేదా ఆత్మతో పాటుగా కేవలం హృదయం లోపల ఉంటాడా? అర్థం కదా. అంతర్యామి అంటే ఆత్మ లోపల ఉంటాడా, అంటే పరమాత్మను అందరం అంగీకరిస్తున్నాం, కానీ ఆత్మ లోపల ఉంటాడా, ఆత్మతో పాటుగా పక్కనే ఉంటాడా? అయితే ఈ రెండిటి మధ్య జరిగిన చర్చ ఆ సాంప్రదాయాన్ని రెండుగా చీల్చిందట. ఈ ఒక్క ప్రశ్న. అంటే ఒక వర్గం వాళ్ళు ఏమంటారు, ఆయన ఆత్మ లోపల ఉంటాడు అని చెప్పంటారు. కొంతమంది ఏమంటారు, లేదా ఆయన ఆత్మతో పాటుగా హృదయం లోపల ఉంటాడు అని చెప్పంటారు. కాబట్టి శ్రీ వైష్ణవ సాంప్రదాయం రెండుగా విడిపోయిందనమాట, వడగలే తెంగలే అని చెప్పంటారు. ఆ సాంప్రదాయం విధంగా విడిపోవడానికి ఈ ప్రశ్న ఒక కారణం అవుతాను. చూడండి,
అంటే చిన్న చిన్న తాత్విక విషయాలు ఎలా ఒక్క ప్రశ్న చాలన్నమాట చూడండి. కాబట్టి ఆయనే అంతర్యామి. ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తాడు. అయితే ఇక్కడ హృదయం అంటే భౌతికమైన గుండె ప్రాంతం అని ఒక అర్థం తీసుకోవచ్చు. హృదయం అంటే భౌతికమైన గుండె ప్రాంతం అని, అలాగే ఆత్మ అని కూడా అర్థం చేసుకోవచ్చు హృదయము అంటే. ఎందుకంటే హృదయం అంటే ముఖ్యమైన ప్రాంతం, ముఖ్యమైన ప్రదేశం. ఇప్పుడు చూడండి, హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు. హార్ట్ ఆఫ్ ద సిటీ అంటే ఆ నగరానికి గుండె లాంటిది. ఎందుకంటే అక్కడే నియంత్రణ, ఇవన్నీ ముఖ్యమైన ఆఫీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. అలాగే ఇక్కడ హృదయం అంటే భౌతికమైన గుండె ప్రాంతం అని ఒక అర్థం ఉంది, అలాగే ఆత్మ అని కూడా ఒక అర్థం ఉంది. మరి ఆత్మను విభజించడం అసాధ్యం కదా. ఆత్మను విభజించగలమా? లేదు, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. అయినా ఆత్మ లోపల కూడా ఉంటాడు కృష్ణుడు. మనకు సాధ్యం కాదు ఆత్మను విడగొట్టడం, కానీ ఆత్మ లోపల కూడా కృష్ణుడు ఉంటాడు. ఆయన ఆత్మతో అత్యంత సన్నిహితంగా విడదీయరాని విధంగా ముడిపడి ఉంటాడు. ఏ విధంగా చూసినా ఆత్మ లోపల ఉంటాడు అనుకున్నా, ఆత్మ పక్కనే ఉంటాడు అనుకున్నా, మొత్తానికి ఆత్మతో ఆయన అత్యంత సన్నిహితంగా విడదీయరాని విధంగా ముడిపడి ఉంటాడు అనమాట. అందుకే నిజమైనటువంటి సాధువు అంటే మనకి 9వ స్కందంలో నారాయణుడు చెప్తాడు కదా, అంబరీష్ మహారాజుగా ఏమంటాడు, సాధునాం హృదయం త్వహం అని చెప్పి అంటాడు. అంటే ప్రతి జీవి యొక్క అసలైన నిజమైన హృదయం కృష్ణుడే అని తెలుసుకున్నవాడే నిజమైనటువంటి సాధువు. ఎందుకంటే కృష్ణుడే జీవాన్ని ఇస్తాడు. మరి జీవితం అంటే ఏమిటి? సాధువు అంటే, సాధువు జీవితం దేనికోసం ఉంటుంది? భగవంతుడికి సేవ చేయడమే సాధువు యొక్క జీవితం. మరియు ఈ జీవితం కేవలం ఆయన సేవ కోసమే అయి ఉండాలి. కాబట్టి మనం మన హృదయాంతరాలలో ఏముందో తెలుసుకోవాలి. మన హృదయ గర్భంలో ఏముంది, మన నిజమైన అంతర్గత కోరిక ఏమిటి అని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనం మరి సరైన మార్గంలో వెతికామనుకోండి, అక్కడ మనకి అంతిమంగా ఎవరు కనిపిస్తారు? కృష్ణుడే కనిపిస్తాడు. సరైన మార్గంలో వెతకలేదనుకోండి, ఎందుకంటే దీనికి కూడా ఎలా వెతకాలనే విషయంలో సరైన డైరెక్షన్ ఉండాలి, మార్గదర్శకత్వం ఉండాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, రకరకాల వ్యక్తులు వచ్చి రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటారనమాట. చూడండి, ఒక్కో సంస్థ కూడా ఒక్కో రకంగా చెప్తాడు. ఒక్కొక్కడైతే ఆత్మ ఇక్కడ ఉందంటాడు. బ్రహ్మకుమారిలు అంటారు కదా, బ్రహ్మిద కుమారిలు, వాళ్ళు ఇక్కడ ఉందంటారు ఆత్మ. ఒక్కొక్కడు హృదయం లోపల ఏముందంటే శూన్యం ఉంటాడు అక్కడ. చూడండి, సరైన డైరెక్షన్లో వెళ్ళలేదనుకోండి, అప్పుడు తప్పు మార్గం పట్టేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది ఏమంటారు, జీవిత సత్యం ఏమిటంటే మనందరం దేవుళ్ళమే, అసలు దేవుడే లేడు, అంతా శూన్యం, అంతా అబద్ధం, బ్రహ్మసత్యం, జగన్ మిథ్య అనేటువంటి వాళ్ళు ఇలా రకరకాలుగా చెప్తుంటారు అనమాట. కాబట్టి ఈ మాయాజాలం నుండి మనల్ని సరైన మార్గంలో నడిపించే ఎవరో ఒకరు మనకు దొరికారనుకోండి, అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోని అన్ని గందరగోళాల నుండి మనం బయటపడి దారి తెలుసుకుంటాం అనమాట. అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే మన హృదయ కేంద్రంలోకి ఒక ప్రయాణం చేయాలి మనం. అక్కడ మనకి కృష్ణుడు కనిపిస్తాడు లోపల. అందుకే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారు, భూతాత్మ అంటే జీవుల యొక్క ఆత్మ అయినటువంటి వాడు. ఆయనే సమస్త జీవుల లోపల ఉండేటువంటి పరమజీవి అని చెప్పి చెప్తారు. చూడండి, ఇక ఏకకాలంలో అచింత్య భేదాభేదం అదే. సమస్త జీవుల లోపల ఉన్న పరమజీవి. అలాగే మనం గుర్తుంచుకోవాలి, విశ్వ అంటే ఏమిటి అర్థం? మొత్తం అంతా ఆయనే అని కూడా. ఉనికిలో ఉన్న ప్రతిదీ ఆయనే. మళ్ళీ ఉనికిలో ఉన్న ప్రతిదానికి జీవమునిచ్చే ఆత్మ కూడా ఎవరంటే మళ్ళీ ఆయనే. చూడండి, భేదం ఉంది, భేదం లేదు. కృష్ణుడికి విశ్వానికి భేదం లేదు, మళ్ళీ కృష్ణుడికి విశ్వానికి భేదం ఉంది కూడా. కాబట్టి ఆయన కేవలం ఒక చోట పరిమితమై ఉండేవాడు లేదా చాలా చిన్నవాడు మాత్రమే కాదు. అనోరణీయాం మహతోర్మహీయాం. చూడండి, ఆత్మ అంటే అన్నిటికంటే చిన్నది, కానీ ఆత్మ లోపల కూడా ఉంటాడు పరమాత్మ, అంటే ఆయన ఇంకా చిన్నవాడు అనమాట. అలాగే మహతోర్మహీయాం అంటే ఆయన అత్యంత గొప్పవాడు కూడా. కాబట్టి కృష్ణుడి గురించి ఈ విషయాలని మనం ఈ విధంగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి విషయాలని. కాబట్టి ఇది భూతాత్మ అనేటువంటి దానికి ఆచార్యులు ఇచ్చినటువంటి వివరణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. సరే, ఎవరికి ప్రశ్నలు లేవు కాబట్టి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కీ జయ. परम पूज्य भक्ति स्वामी महाराज की जय. श्रील प्रभुपाद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.